వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను మీ అరవింద్. దారుణంగా పడిపోయిన రూపాయి విలువ, రూపాయికి తప్పని తిప్పలు వస్తుంది. ఇంకా కొనసాగుతూనే ఉన్న పతనం దాదాపు 2025 సంవత్సరంలోనే 5% పడిపోయింది. ఈరోజు ఒక డాలర్ ఎక్స్చేంజ్ వాల్యూ 90 రూపాయలకు చేరింది. ఇది చరిత్రలోనే మొట్టమొదటిసారి. ఈ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత దారుణంగా పడిపోలేదు. ఈరోజు 90 రూపాయలకి మనకు పడిపోయింది. అయితే దీనికి ప్రధాన కారణాలు ఏంటి? సో దీనివల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి? సామాన్యులు ఏ ఇబ్బందులు పడాల్సి వస్తుంది? దీనివల్ల భారతదేశ పరిస్థితి ఏంటి? మనం ఇప్పుడు చర్చించుకుందాం. సో దీనివల్ల ప్రధానంగా నష్టాలు ఏంటంటే, మనం ఏదైతే ఎగుమతి చేసుకోవాలో వాటి ధరలు పెరిగిపోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి ఇప్పుడు పెట్రోల్ మనం ఎగుమతి చేసుకుంటున్నాం, లేదంటే వేరే ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటివి ఎగుమతి చేసుకుంటున్నాం. సో అయితే ఏం జరుగుతుందంటే, ఒక డాలర్, వాళ్ళ డాలర్ వాల్యూ అలాగే ఉంది, వాళ్ళ డాలర్ మాత్రం. అయితే మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నటిదాకా ఒక 80 రూపాయలు, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాలర్ విలువ, ఒక డాలర్ మనం ఒక వస్తువు కొనేటప్పుడు అవతల వాళ్ళు ఒక డాలర్కి ఇచ్చేటప్పుడు మనం 10 రూపాయలు ఇస్తున్నాం అనుకోండి. ఈరోజు అదేమైంది? 20 రూపాయలు అయింది. రేపటికి 30 రూపాయలు అవుతుంది. అంటే అదేంటి? వాళ్ళ డాలర్ మాత్రం అలాగే ఉంది, మనం మాత్రం పడిపోతూనే ఉంది. అయితే మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితికి మనం దిగజారుతున్నాం. అయితే ఏమవుతుందంటే, దీనివల్ల సామాన్య ప్రజలకు చాలా నష్టాలు కలుగుతాయి. డాలర్ విలువ పెరిగి రూపాయి ఎందుకు పడిపోతుంది అంటే, ప్రధాన కారణాలు తీసుకుంటే మన భారతదేశంలో విదేశీ పెట్టుబడులు అనేటువంటి ఉపసంహరించుకున్నాయి. దాదాపు ఇప్పుడు చూసుకుంటే 17 బిలియన్ డాలర్లు పెట్టుబడులు ఉపసంహరించుకుంది. దాదాపు మన ఇండియన్ రూపాయితో పోల్చుకుంటే 1,48,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మనం ఉపసంహరించుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే, మన రూపాయి విలువ పడిపోయింది. సో ఇదే కాదు, ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. మెటల్ రేట్స్ పెరిగిపోవడం, ఇలా ఇంకొకటి ఏంటంటే, ఆర్బీఐ ఇంత దారుణంగా రూపాయి విలువ పడిపోతున్నా ఇంకా స్పందించకపోవడం. అదే ఆర్బీఐ రూపాయి విలువ పడిపోవడానికి కారణం కాకపోవచ్చు, కానీ రూపాయిని నిలబెట్టే దాంట్లో స్టాండ్ తీసుకుంటుంది. ఎందుకంటానంటే, ఆర్బీఐతో మనకు విదేశీయమైనటువంటివి నిల్వలు ఉంటాయి. సో వాటిని మార్కెట్లో పెడితే డాలర్ సప్లై అనేది జరుగుతుంది. సో అప్పుడు డాలర్ సప్లై జరిగినప్పుడు ఏమవుతుందంటే, మన రూపాయి విలువ స్టేబుల్ చేయడానికి గల ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మన రూపాయి విలువ పెరగకుండా ఉండే ఛాన్సెస్ ఉంది. ఈరోజు దాదాపుగా 90 రూపాయలకు జరిగింది. అయితే ఇది ఇలాగే పతనం కొనసాగుతుందా అంటే చెప్పలేం, కొనసాగొచ్చు. సో దీన్ని ఖచ్చితంగా బ్రేక్ చేయాలి. ఇది బ్రేక్ చేయకపోతే మాత్రం సామాన్యులు చాలా ఇబ్బందులు పడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు విదేశీలో ఒక ఫ్లైట్ టికెట్ కొనాలి. ఒక ఫ్లైట్ టికెట్ అక్కడ ఉన్నటువంటి డాలర్లతో కొనుక్కుంటే, ఇప్పుడు గతంలో 80 రూపాయలకు కొనుక్కుంటే ఈరోజు మనం 90 రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే మన ఆదాయాలు అవే ఉంటాయి, మన సంపద అదే ఉంటుంది, కానీ మనం పెట్టే ఖర్చు మాత్రం అదే వస్తువుని నిన్న కొనడానికి ఈరోజు కొనడానికి వ్యత్యాసం వస్తుంది. మన ఆదాయం పెరిగినప్పుడు మనం అదే వస్తువుని ఖచ్చితంగా కొనాల్సి ఉన్నప్పుడు దాని విలువ పెరిగినప్పుడు నష్టం మనకే కదా. దీనివల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనం ఒకసారి చరిత్ర చూసుకుంటే, డాలర్ ఎక్స్చేంజ్ వాల్యూ రూపాయితో ఎలా ఉంది అని చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1947లో డాలర్ వాల్యూ 3 రూపాయలు 30 పైసలకు ఉంది. 1947లో అంటే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు. సో అదే 1975లో తీసుకుంటే ఇది 8 రూపాయలకు చేరింది. ఇదే 2000 సంవత్సరానికి తీసుకుంటే 44 రూపాయలకు చేరింది. 2020 సంవత్సరానికి తీసుకుంటే గాను మనకు ఇది 75 రూపాయలకు చేరింది. ఇప్పుడు దాదాపు 2025 సంవత్సరాలు డైరెక్ట్గా 90 రూపాయలకు వచ్చింది. అంటే ఒక డాలర్ ఎక్స్చేంజ్ వాల్యూ 90 రూపాయలకి ఈరోజు మనకు చేరింది. అంటే మనం ఎంత రూపాయి విలువ తగ్గుతుంది అంటే మీరే చూడండి. డాలర్ డిమాండ్ పెరిగింది, మన రూపాయి వాల్యూ మాత్రం తగ్గింది. సో దీనివల్ల ఏమవుతుందంటే, మనకి ఏదైతే దిగుబడులు చేసుకుంటున్నామో ఆ దిగుబడుల యొక్క వస్తువులు ధరలు పెరుగుతాయి. రేపు ఈ యొక్క నష్టాన్ని సమకూర్చడానికి ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే, మనం తీసుకునే లోన్ల పైన, ఈఎంఐల పైన వడ్డీ రేట్లు పెంచేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మన ఈఎంఐలు పెరిగి మనం కట్టాల్సిన ఇంట్రెస్ట్లు పెరిగేసి మనమే నష్టపోతున్నాం. సో దీనివల్ల ఇంకా ఇదే కాకుండా విదేశాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ అక్కడ ఏదైనా ట్యూషన్ ఫీజులు కట్టాలి. సో ఇప్పుడు అక్కడ మనం ఒక 2014 సంవత్సరంలోనో 2020 సంవత్సరంలోనో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక ట్యూషన్ ఫీజు $20 అనుకోండి. సో ఆ $20 గతం వరకు ఇప్పుడు మనం ఒక డాలర్ 80 రూపాయలు చెల్లిస్తే $20కి ఎంత? 160. సో అలా తీసుకుంటే ఈరోజు 90 రూపాయలు ఉంది, అంటే ఇప్పుడు 180. అంటే ఇట్లా మనం అదే ఫీజుకే మనం అధికంగా చెల్లించాల్సి వస్తుంది. సో దీనివల్ల ఇలాంటి నష్టాలు, ఇంకా మనకు ఆయిల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, ఆయిల్ రేట్లు పెరుగుతాయి, ఎలక్ట్రానిక్స్ రేట్లు పెరుగుతాయి. సో ఇలాంటి అనేక ధరలు పెరిగి సామాన్యుల మీద ఈ భారం పడేటట్టుంది. అయితే దీనివల్ల ప్రధాన కారణాలు ఏంటంటే, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలు ఇంకా క్లియర్ అవ్వకపోవడం వల్లే.
దీనివల్ల ఏమవుతుందంటే విదేశీయులకు మన భారతదేశం పట్ల విశ్వాసం తగ్గిపోతుంది. సో దీనివల్ల మనకు పెట్టుబడులు అనేది తగ్గిపోతాయి, విదేశీ పెట్టుబడులు అనేది మనకు తగ్గిపోతాయి. ఇప్పుడు ప్రధాన కారణమే అది కదా, మనకు విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకోవడమే మనకి ఈరోజు ఈ రూపాయి విలువ పడిపోవడానికి కారణం. సో ఇటువంటి అనేకమైనటువంటివి క్లియర్గా లేకపోవడం వల్ల మన రూపాయి విలువ పడిపోవడం కూడా జరుగుతుంది. సో దీన్ని ఆర్బీఐ చర్య తీసుకొని ఈ రూపాయి విలువ పడిపోకుండా ఇంకా పతనం కాకుండా దీన్ని ఒక స్టాండ్ చేయాలని చెప్పేసి మనం. ఇంకొకటి ఏమవుతుందంటే ఆర్బీఐ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ అయినప్పటికీ దీన్ని విధానాలు అమలు చేసేది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డిమానిటైజేషన్ అది ఒక కరెన్సీకి సంబంధించినటువంటిది అయితే అది ఆర్బీఐ చేయాలి, కానీ డిమానిటైజేషన్ అనౌన్స్ ఎవరు చేశారు? సెంట్రల్ గవర్నమెంట్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఆర్బీఐ థియరిటికల్గా ఒక ఇండిపెండెంట్ అయినప్పటికీ కూడా విధానాలు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ విధానాలే అమలు చేస్తుంది. సో దీన్ని బట్టి ఇది ప్రభుత్వం యొక్క ఖచ్చితమైన లోపమే ఈరోజు మన రూపాయి విలువ పడిపోవడానికి ప్రధాన కారణమైంది. సో దీనివల్ల సామాన్య ప్రజలు ఇంకా ఇబ్బందులు పడతారు. ఆల్రెడీగా మన జిఎస్టీ గత 8 ఏళ్ళు పెంచారు, సో ఇప్పుడు తీసేసామని చెప్పారు. అంటే చాలామంది ఏం చెప్తారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళే చెప్తారు 8 ఏళ్లలో నెలకి ఈరోజు 20,000 రూపాయలు ఖర్చు తగ్గింది అనేసి. అంటే గత 8 ఏళ్లలో నెలకి 20,000 రూపాయలు మనం అధికంగా ఖర్చు చేసాం. దేనివల్ల? జిఎస్టీ వల్ల. ఇంత భారాన్ని ఆల్రెడీగా మనం అనుభవించాం. మళ్ళీ ఇప్పుడు ఈ సంక్షోభానికి గురి అయితే ఇంకా సామాన్యులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి దీన్ని వెంటనే అరికట్టాలి, ఈ పతనం ఇంకా కొనసాగించకుండా ఆగిపోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.